హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న చెర్రీ అఫీషియల్. ఈరోజు రెసిపీ అయితే కప్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కప్ కేక్స్ అయితే తయారు చేసుకోవడానికి అయితే 4 ఎగ్స్ కావాలి. ఇలా 4 ఎగ్స్ అయితే ఇలా వేసుకున్నానండి ఒక బౌల్లో. దీన్ని మొత్తం విస్కర్తో అయితే స్మాష్ చేశాను. ఇలా స్మాష్ చేసిన తర్వాత అయితే 1 కప్ షుగర్ కూడా తీసుకుని షుగర్ అయితే దీంట్లో యాడ్ చేసి విస్కర్తో అయితే ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే కొంచెం షుగర్ అయితే కరుగుతుందండి. ఇప్పుడు ఇలా కరిగిన తర్వాత అయితే 1 కప్ మైదా కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మైదా కూడా కొంచెం ఇలాచీ పౌడర్, బేకింగ్ సోడా, అలానే ఫుడ్ కలర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఫుడ్ కలర్ కూడా వేసిన తర్వాత అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 10 to 15 మినిట్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ లోపల అయితే మనం కప్స్ కేక్స్ చేసుకోవడానికి చిన్న గ్లాసెస్ అయితే తీసుకున్నానండి, ప్లాస్టిక్వి. అవి అయితే కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను దాంట్లోకి. ఇలా అప్లై చేసిన తర్వాత అయితే ఇంకొకటి మర్చిపోయానండి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అయితే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయని, ఫ్లేవర్ కూడా బాగుంటుందని యాడ్ చేశానండి. నెయ్యి అయితే మీరు వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు లేదా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న గ్లాసెస్కి అయితే నెయ్యి అప్లై చేసిన తర్వాత అయితే ఈ బేసిక్ మొత్తం దాంట్లో వేసానండి. మొత్తం ఫుల్గా వేయలేదు, హాఫే వేసాను. ఎందుకంటే ఇవి కొంచెం ఉడికిన తర్వాత అయితే పైకి అయితే ఉబ్బుతాయి కాబట్టి లైట్గా అయితే వేసానండి. ఫుల్గా వేస్తే మొత్తం బాగా రావు కాబట్టి లైట్గా అయితే వేసాను. ఇంకా చాలా రెసిపీస్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఆ రెసిపీస్ కూడా కావాలంటే గిని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాక్టివేట్ చేసుకున్న తర్వాత అయితే డైలీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఇలా ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ డైలీ అయితే. ఇలా ఒక్కొక్క కప్లోకి వేసుకున్న తర్వాత అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు మొత్తం ఇలా ఫిల్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత అయితే ఒక కడాయి అయితే పెట్టుకుని దాంట్లో గోదావరి ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక అయితే వేసాను. అది ఒక 5 మినిట్స్ వరకు హీట్ అవ్వాలి. ఇలా గోదావరి ఇసుక హీట్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం కప్ కేక్స్ అయితే దీంట్లో అయితే పెట్టేసుకోవాలండి. ఒక్కొక్కటి పెట్టుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో అయితే ఉంచాలండి. ఇవి ఉడకడానికి అయితే ఒక 15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి. ఇలా టైం పడుతుంది కాబట్టి ఇలా కప్ కేక్స్ అన్నీ ఇలా వేసిన తర్వాత అయితే ఇప్పుడు ఒక ప్లేట్ అయితే వేసేసుకోవాలండి దీని మీద. ఇలా ప్లేట్ వేసుకున్న తర్వాత అయితే 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా చూసుకోవాలి. ఒక స్పూన్ తీసుకుని అయితే అవ్విందో లేదో చెక్ చేసుకోవడం గురించి అయితే నేను చూపిస్తున్నానండి. ఇప్పుడు నార్మల్గా అయితే నీఫ్ కూడా పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. నేనైతే స్పూన్తో అయితే చూస్తున్నాను. ఫైనల్గా అయితే మన కప్ కేక్ రెడీ అయిపోయిందండి. మీకు ఇష్టమైతే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ కప్ కేక్స్ని అయితే చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తే ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవుతాయి. ఇలా అయిన తర్వాత అయితే దీన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. లోపల ఎలా అయ్యిందో కూడా చెక్ చేయడం గురించి. ఇప్పుడు చాలా బాగా అయ్యింది చూడండి. నేనైతే టేస్ట్ కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగా అయ్యింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా ఎగ్స్ ఉన్నప్పుడు, మైదా ఉన్నప్పుడు ఇలా కప్ కేక్స్ కూడా రెడీ చేస్తే చాలా బాగుంటుంది కదండి. నేనైతే చాలా టైమ్స్ ట్రై చేశాను, కానీ ఫస్ట్ టైం అయితే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొక రెసిపీ కూడా ఉందండి, కప్ కేక్ టైప్లో చిన్న బాల్స్ కింద చేశానండి. ఆ రెసిపీ లింక్ కూడా కింద అయితే ట్యాగ్ చేస్తాను. అది ఓల్డ్ వీడియో అండి, చాలా డేస్ అయింది అప్లోడ్ చేసి. ఆ లింక్ కూడా ఒకసారి ట్యాగ్ చేస్తాను. మీకు కానీ వీడియోకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.